నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ బాలరాజ్ గారు ఉన్నారు. వాళ్ళతోటి ఇప్పుడు మాట్లాడదాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు జోరుగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. తక్కిన సీట్లు 17లో 14 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 3 స్థానాలు ఉన్నాయి సార్. 3 స్థానాల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు సార్? కాంగ్రెస్కు ఏ స్థానం వచ్చే అవకాశాలు ఉన్నాయి? సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే ఇంతకుముందుకు అక్కడ కిషన్ రెడ్డి గట్టిగా ఉన్నాడు కదా సార్, ఇక్కడ బీజేపీకి పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇప్పుడు సామాజిక మార్పులు ఉంటాయి కదండి. దాంతోపాటు కిషన్ రెడ్డి గెలుస్తాడని ఏం గ్యారంటీ ఏం లేదు కదా. ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నారు, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. అట్లా నీకు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా కొంచెం పోటీలు ఉంది కదా సార్, ఇప్పుడు దానికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దాని బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ ఇంతకుముందుకు 10 సంవత్సరాలు ఇక్కడైతే పాలించేది సార్, మీరు ఒక్క స్థానం ఇలా రాదని చెప్పేసి అంటారు. అసలు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది, అదైతే మీకు తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడే కొత్త కనుక కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చాలా వరకు అయితే పార్టీలు అయితే మారుతుంది సార్. పార్టీలు మారిన తరుణంలో బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాదని చెప్పేసి అంటున్నారు అసలు, లేకపోతే బీఆర్ఎస్ ఏ స్థానంలో గెలవదని చెప్పేసి మీరు భావిస్తున్నారు? పార్టీలు మారే పరిస్థితి ఉన్నాయి కనుక అందరూ ఎక్కువ చాలామంది మా కాంగ్రెస్ పార్టీకి వలస వస్తుంది కనుక బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవు. కనుక కాంగ్రెస్ పార్టీకి ఊపులో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ మంచి ఊపులో ఉన్నది. దానికి 14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి.